కవితమ్మ పోదాట. ఎందుకంటే ఆమె మనసు ఇరిగిపోయిందట. ఎందుకు ఇరిగిపోయిందంటే ఇప్పుడు హరీష్ రావును సంకలు ఎత్తుకొని తిరుగుతుండు మా అయ్య. కడుపులో పుట్టిన నన్నేమో కడకునుకి మా బావని మా మేనబావని సంకలు ఎత్తుకొని తిరుగుతుండు మా అయ్య. అందుకనే నాకు మనసు ఇరిగిపోయింది. ఎప్పటికైనా మా అయ్యకు హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తాడు. అది మా అయ్య గాంటలేడు. మా అయ్య 80,000 పుస్తకాలు చదివినోడు ఎందుకు అర్థం చేసుకుంటలేడు? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎన్టీఆర్కు నారచంద్రయ్య ఏ రకంగా వెన్నుపోటు పొడిచిండో ఇగో ఇప్పుడు కూడా మా అయ్య కేసీరావుకు హరీష్ రావు గదే తరీకన వెన్నుపోటు పొడుస్తాడు అని పాపం ఈమె ఆంబాయ వెళ్ళ పోసుకుంటుంది. ఎట్టుబడి బీఆర్ఎస్లో హరీష్ రావుకు తానం లేకుండా చెయ్యాలి. అందుకనే ఇక సిద్దిపేట మాటకు ఇప్పుడు సిద్దిపేట ఉరుకులో పెడుతుంది. సిద్దిపేట కాడ కథ నడిపిస్తుంది. వచ్చే తాపకు సిద్దిపేటలో మొత్తం పురకొని ఇక సిద్దిపేటని ఏరాలే అనే కాడికి తీసుకొస్తుంది తల్లి. ఈమె మనసు అట మొత్తం ఇరిగిపోయిందట. ఇక వాళ్ళయ్య శరణ్ తప్పి పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే కదా, శరణ్ తప్పి రా బిడ్డ మా అమ్మ కానీ నీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటా బిడ్డ, నువ్వు ఆడబిడ్డవు రా మా అమ్మ కానీ రా, నువ్వు పుట్టినాకనే నాకు లక్ష్మమోరు పెరిగింది రా బిడ్డ అని పబ్బతి పట్టి మొరబెట్టుకున్న కారెక్కదాట. కేసీరావయ్య గుమ్మం దొక్కదాట. మా అయ్య విరిచినా నేను ఫోన్ ఉంటుంది చూద్దాం మరి ఈ మొండిపాటు ఎన్నాళ్ళు ఉంటుంది ఎన్నేళ్ళు ఉంటుంది ఎట్టేట సంగతి. ఇక ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ, ఒకేసారి 31 మందికి స్థానచలనం. సమాచార శాఖ డైరెక్టర్గా కేఎస్ విశ్వనాథన్. కోల్యాగా ఫోర్బ్స్ 2025 భారత కుబేరుల జాబితా ముఖేష్ అంబానీ నెంబర్ 1. ఇప్పుడు భారతదేశంలో ఇది కుచ్చనాన విషయంలో నెంబర్ 1 అట ఇది. ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదొల్ల జాతి మీకెందుకు గొరగాదు, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది, ఎక్కడుందిరా మానవత్వము, ఆ మానవత్వమే దినదినము దిగజారెనురా, ఏడవుందిరా ఏడవుందిరా న్యాయము, ఆ న్యాయము చెప్పే గొంతు మూగబాయరా, రంగులేని బట్ట మాట సాగపాయరా. పేదోళ్ళ బతుకులు మారుతున్నాయా భారతదేశంలో? ధనవంతుడు కుబేరుడు అయితున్నడురా, ధనవంతుడు కుబేరుడు అయితున్నడురా, పేదొల్లు నిరుపేదలు అయితున్నరురా, పేదొల్లు నిరుపేదలు అయితున్నరురా, గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలో నా గూడేసిన పేదలు ఎందరో ఎందరో. మారుతున్నాయా బతుకులు? గద్దెలెక్కి గారెడి చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు సంపాదించే దొంగలు ఏరే ఈ దేశంలో దోపిడీల దొరబాబులు అవుతున్నారు తప్ప పేదల బతుకులలో వెలుగులు నిండుతున్నట్టు మీకు ఏమైనా కనిపిస్తుందా?
ఇప్పటికీ రెక్కలాడినా డొక్క నిండదు, ఊరు నిడవంది ఊపిరాడదు, మేఘాల వలసలాగా ఓ దేవుడా మా పేదల మెతుకులు ఎక్కడవాయి, మా బతుకులు ఆగమైపాయే అనే జీవితాలు ఇంకా కనపడుతూనే ఉన్నాయి ఈ భారతదేశంలో. ఇక ఈయన కుబేరుని గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. కానీ దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్న పేదలు, నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు ఇంకా భారతదేశంలో. వాళ్ళ తలరాతలు ఎప్పుడు మారుతాయి, వాళ్ళ బతుకులలో వెలుగు రేఖలు ఎప్పుడు నిండుతాయి, వాళ్ళ సంసారాలు ఎప్పుడు బాగుపడతాయి. ఎక్కడన్నా పోని కాయట కలిసి, ఎక్కడన్నా పోని గంగల కలిసి, వీళ్ళకు మాత్రం వేలకు వేలు లక్షల కోట్లు మంచి పుణ్యాన మహిళలు తీసి తీరొక్క వేషాలు వేసి గిట్లా నడుస్తుంది కథ. అందుకనే ఇదంతటికీ కారణము ఓటు. 5 రూపాయల 500 రూపాయల మందు సుక్కకు లొంగి ఓటేస్తాం, 500 రూపాయల బిర్యానీ పొట్టం చేతులు పెట్టగానే ఉబ్బి ఓటేస్తాం. కానీ మనమేంది, మన బతికేంది, మనం ఎట్లా బాగుపడదాము, మన తలరాతలు ఎట్లా మార్చుకుందాము,